నూతన మార్కాపురం జిల్లాలో ప్రజల సౌకర్యం, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా నెల్లూరును పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించాలని, వాటిని వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ నారాయణరావు హెచ్చరించారు. మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్ ప్రాంతంలో సెల్లార్లను కమర్షియల్ కార్యకలాపాలకు వినియోగిస్తున్న భవనాలను గురువారం మున్సిపల్ కమిషనర్ తనిఖీ చేశారు. పార్కింగ్కు కేటాయించిన సెల్లార్లను వ్యాపార దుకాణాలుగా నిర్వహిస్తున్న భవన యజమానులకు గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో మున్సిపల్ సిబ్బందితో కలిసి పలు సెల్లార్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ, జిల్లా కేంద్రంగా మార్కాపురం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రోజురోజుకి ప్రజలు, వాహనాలు రద్దీ పెరుగుతుందన్నారు. వ్యాపార సముదాయాలకు వచ్చే ప్రజలకు తగిన పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని పేర్కొన్నారు. పార్కింగ్ కోసం నిర్మించిన సెల్లార్లను వ్యాపార అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అందరికీ నమస్కారం. మన మార్కాపురం పట్టణం ఈ సెల్లార్లు ఏవైతే ఉన్నాయో వాస్తవంగా వాళ్ళకి ఎవ్వరికీ కూడా సెల్లారు అనుమతి లేనప్పటికీ కూడా సెల్లార్లు నిర్మించడమే కాకుండా మళ్ళా రెండో తప్పు కింద వాటిని కమర్షియల్గా ఉపయోగిస్తూ ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి భవన యజమానులు తీసుకురావటాన్ని మనం గుర్తించాము. ప్రధానంగా ముఖ్యమైనటువంటి ట్రాఫిక్ ఎక్కువ రద్దీగా ఉండేటటువంటి కమర్షియల్ ప్రాంతాల్లో కూడా ఏ విధమైనటువంటి బాధ్యత కూడా లేకుండా వారు ఇప్పటికీ మనం నోటీసులు జారీ చేస్తున్నాము. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆయన తీస్తే నేను తీస్తాను, నేను తీస్తే ఆయన తీస్తాను అనేటటువంటి మాటలు తప్పితే ఎవరికి వాళ్ళు బాధ్యతాయుతముగా చట్టాన్ని గౌరవించి మనం చేయకూడని పని చేస్తున్నాం కాబట్టి దీన్ని కేవలము సెల్లార్ కింద వాడదాము, ప్రజా రవాణాకి ఇబ్బంది లేకుండా చేద్దామనేటటువంటి ఆలోచన ఎవరిలోనూ కూడా లోపించడంతో దాదాపు ఈ నెల 18వ తేదీ నుంచి పలు మీడియా సంస్థల ద్వారా నోటీసుల ద్వారా వారికి అవగాహన కల్పించినప్పటికీ కూడా నేటికి కూడా ఏ విధమైన చర్యలు తీసుకొనకపోవడం గుర్తించి ఈరోజు ప్రధానంగా మన ఏదైతే మన నెహ్రూ బజార్ రోడ్లో ఉన్నటువంటి ఈ సెల్లార్లు కానీ, అదేవిధంగా ప్రధానంగా సిండికేట్ బ్యాంకు వారికి పదే పదే మనము చెప్పడం జరుగుతోంది. తాత్కాలికంగా కొంత భాగాన్ని మార్చి మిగతా అంతా కూడా కమర్షియల్గా ఇచ్చి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వెంకటరమణ స్టూడియో రోడ్లో ఉన్నటువంటి ఈ సెల్లార్లు ఉండి కూడా మనం సెల్లార్లు లేనటువంటి వారు రోడ్డు మీద పెట్టేటటువంటి వారిని రెగ్యులేట్ చేస్తూ ఉన్నంతలోనే పార్కింగ్కి ఇబ్బంది లేకుండా చేసుకోమని చెప్పిన అవగాహన కల్పిస్తున్నాము. కానీ ప్రొవిజన్ ఉండి కూడా వాళ్ళు దానికి వాడకుండా కమర్షియల్గా వాడే వాళ్ళ మీద ఈరోజు ఈ 2 రోడ్లలో ఉన్నటువంటి సెల్లార్లన్నిటికీ కూడా సీలు వేయటం జరిగింది. వారు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసుకుని ఇక నుంచి అక్కడికి వెళ్ళి ఇది పార్కింగ్ వినియోగిస్తామనేటటువంటి అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ సీళ్ళన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. కాబట్టి అందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాము. దయచేసి మార్కాపురం జిల్లాగా అయింది, అనేక మంది వ్యాపారార్థం కానీ కొనుగోలు నిమిత్తం కానీ మన పట్టణానికి రావడం జరుగుతోంది. వాళ్ళందరూ కూడా మన పట్టణానికి వచ్చి సేఫ్గా వాళ్ళకు కావాల్సినటువంటి కొనుక్కుని మళ్ళీ సేఫ్గా ఇంటికి చేరేటటువంటి పరిస్థితి కల్పించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి అందరూ కూడా ఇది మంచి విజ్ఞతతో ఆలోచించి మన పట్టణాన్ని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రమాదరహితమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడానికి మీ వంతు కృషి, మీ వంతు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాను.